అయితే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేయాలంటారు? బంగారం దానం ఇవ్వండి. అంటే మీకు ఇందాక చెప్పాను, స్వల్పమప్యస్య ధర్మస్య, చిన్నది చేస్తే అనంతమైన పుణ్యం కలగాలి అని అంటే మీరు చిన్న ఒక గురిగాని అనేటువంటి వారు, అంటే ఒక తులం బంగారం అయినప్పుడు ఇన్ని గురిగలు అనేటువంటివి ఉంటాయి అని చాలా చిన్నగా ఒక పూస మాత్రం చేతైనా ఎవరికైనా దానం ఇవ్వండి. పేదవారికి మీరు నీరు కానీ వస్త్రం కానీ అన్నదానం కానీ అట్లాంటివన్నీ చేసినటువంటిదే. కానీ వివాహం అయ్యేటువంటి వారికి దాన ధర్మాలు అనేటువంటివి చేయడం, ఎవరైనా కన్యలకు కానీ బ్రాహ్మలకు కానీ పేదవారికి కానీ ఇట్లాంటివి దానం ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మీకే కాకుండా మీ యొక్క పుత్రపౌత్రాదులకు కూడా మంచి కలుగుతుంది. ఎందుకనంటే ఈరోజు బంగారం కొన్నారు. మన తాతల తరాలు చాలామంది చెబుతారు, మా తాతగారికి ఒక 4 కిలోల బంగారం ఉండేదట. విన్నారా? అటలే విన్నారా? కనుక మా నానమ్మ గారికి వారాల నగరు ఉండేదట. ఇప్పుడు ఏమైందిరా? ఏమవుతుంది? నశించిపోదు. కనుక ఆస్తిపాస్తులు బంగారాలు అవన్నీ కూడా ఎంతవరకు స్థిరత్వం? అస్థిరం జీవనంలోకి, అస్థిరం ధన యవ్వని, అస్థిరం దాతృపుత్రీ చ ధర్మకీర్తి ద్వయం స్థిరం. నేను నా బిడ్డలు కొడుకులు ఇంకా ఇట్లాంటి సపరివారాలు ఏవైతే ఉన్నాయో అస్థిరమైన అంశాలు. అస్థిరం జీవనంలోకి, అస్థిరం ధన యవ్వని. మన యొక్క ఎన్ని రోజులు యవ్వనంగా ఉండగలుగుతాం? అది శాశ్వతమైనటువంటిదా? కౌమార్యము బాల్యము శాశ్వతమైనటువంటిదా? మరి అసలు మనిషి శాశ్వతమైనటువంటి వాడా? ఈ ప్రకృతి శాశ్వతమైనటువంటిదా? కాదే. కనుక ఇంకొక నానుడి కూడా ఉంటుంది, ధనమూల ఇదం జగత్. ఈ వర్డ్ చాలామందికి తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు, మిగతా వర్డ్స్ తెలుసో తెలియదు అని. కానీ వేదాంత శాస్త్రం ప్రకారం సంస్కృతానికి అనేక విధమైనటువంటి శబ్దార్థాలు ఉంటాయి. ఒక విధమైనటువంటి శబ్దార్థం ఒక సందర్భంలో కరెక్టే, కానీ లోతు పరిశీలన చేసినప్పుడు అసలుగా జాయతే గచ్చతి ఇది జగత్ అనేటువంటిది దానికి ఒక శబ్దార్థం మారుగా వస్తుంది. అంటే నీవు నువ్వేదో ధనమే జీవితంగా అనుకుంటున్నావురా నాయన, నీ మాంసనేత్రాలతో చూస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అశాశ్వతము అనేటువంటి విషయము ఈ ధనమూలమిదం జగత్ అనేటువంటి ఆ వర్డ్ చెబుతూ ఉంది. అది ఒక విధమైన అర్థాన్ని తీసుకున్నాం, ధనమే జీవితం అని. కానీ ఈ ధనం నీకు శాశ్వతం కాదు, నువ్వు అనుకున్నటువంటి ఏవీ శాశ్వతం కాదు. నీ కీర్తి ప్రతిష్టలు, నువ్వు చేసుకున్న పుణ్యము అదే ప్రతిష్ట, అదే నీకు స్థిరమైనటువంటిది. దానికి నాందీపూరితమైనటువంటి విషయాలు, ఒక శక్తితో కూడుకున్నటువంటి అంశంగా ఉండే పండుగ ఇది. శాక్తేయులకు చాలా అనుకూలం. శక్తి ఆరాధన చేయడం, రాత్రి జాగరణలు చేయడము, భజనలు చేయడము, నక్తంతో భోజనం, సూర్యాస్తమయం వరకు కూడా ఉండి రాత్రి పూజ చేసుకుని భోజనం చేస్తే నక్తంగా అంటాం. అట్లాగే రాత్రి మొత్తం తినక వారు స్వామివారి యొక్క ఆరాధనలోనే నామస్మరణతోటి ఉండి మరుసటి రోజు భోజన సంతర్పణలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోజు మొత్తం కూడా ఉపవాసన జాగరణ చేస్తూ ఉండడం ఈ యొక్క వ్రతక్రమంలో అక్షయతృతీయలో చాలా శ్రేష్టమైనటువంటిది. అక్షయతృతీయ ప్రారంభపూరితమైనటువంటిది. అంటే చిన్న పనైనా చెయ్యండి, మంచి చెయ్యండి, అత్యంత చిన్న మంచి అయినా పర్లేదు అనుకుంటున్నా. ఏమిటయ్యా? వీడికి ఇప్పుడు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాని యొక్క గుణగణాలు మార్చి వాని సత్ప్రయోజకునిగా తీర్చిదిద్దేటువంటి పండుగ ఈ అక్షయతృతీయ. కనుక చాలా పనులు ఇప్పుడు ప్రారంభం చేస్తారు. మంచి పనులన్నీ కూడా అక్షయతృతీయ రోజు ఎందుకు ప్రారంభం చేయడం? దానం అంటే ఏమిటి? మనం త్యజించడం. కనుక ఆ విధమైనటువంటి త్యజించేటువంటి గుణం అనేటువంటిది అలవర్చుకోవాలి మనిషి ఫస్ట్. ఆ విధమైన అలవాటు చాలా ముఖ్యమైనటువంటిది. దాన గుణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కనుక మన స్వార్థాన్ని వదిలేసి
దానగుణాన్ని పెంపొందించుకునేటువంటి అంశాల్లో ఈ యొక్క పండుగ చాలా ఉపకరించేటువంటి స్థితి ఉంటుంది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఇప్పటి నుంచి చేయవచ్చు. శాక్తేయమైనటువంటి పండుగల్లో పరశురామ జయంతి కూడా ఇప్పుడే అయింది అనేటువంటి అంశం కూడా కొన్ని విధమైనటువంటి విధానాల్లో కూడా చాలా అంటే పరశురామ జయంతి గురించి నానా విధమైనటువంటి పద్మపురాణంలో ఒక విధంగా చెప్పబడింది, వ్రతరాజాది విషయాల్లో కొన్ని విధాలుగా చెప్పబడింది. కానీ ఈ యొక్క సిద్ధాంత కౌముది ఇట్లాంటి విషయ గ్రంథాల్లోనైతే ఖచ్చితంగా ఈ పరశురామ జయంతి ఇప్పుడే అనేటువంటి విధంగా ఎక్కువ ఆధారాలు ఉన్నటువంటి స్థితి ఉన్నది. కనుక వీలైనంత వరకు దాన ధర్మాలతో, సాత్వికతో, భగవంతుని యొక్క నామస్మరణంతో, దేవతారాధనతో, ముఖ్యంగా పితృదేవతలకు సంతర్పణ చేసేటువంటి విషయాలు, వారికి శ్రాద్ధాదులు కూడా పెట్టడం చాలా శ్రేష్టమైనటువంటి అంశము. తర్పణాదులు, శ్రాద్ధాదులు, అంతేకాకుండా వారిని ఉద్దేశించి అన్నదానాదులు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇచ్చి వారికి ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది. శ్రాద్ధం పెట్టేటప్పుడు ఒక వాక్యం వస్తూ ఉంటుంది, యజమానస్య పితు అక్షయ్య పుణ్యలోక ఫల అవాప్త్యర్థం. విన్నారేమో, తిరుగులేనటువంటి స్వర్గప్రాప్తి కావాలి వారికి. మిగతా వారికంటే కూడా గొప్పనైనటువంటి స్వర్గప్రాప్తి కావాలి. కనుక ఇది అక్షయ తృతీయ కదా, గొప్పనైనటువంటి స్థితి మన పితృదేవతలకు కావాలి అని అంటే చేయాల్సింది. ఇంకొక విషయం కూడా, భ్రూణహత్యలు, కడుపులోనే తెలియకుండా శిశు మరణాలు, ఆత్మాహుతి చేసుకున్నటువంటి వారికి సంతర్పణలు లేవు అసలైతే. కానీ ఈ యొక్క దివసం రోజు, ఈ అక్షతృతీయ రోజు అట్లాంటి వారికి కూడా విముక్తి అనే విషయం కూడా చెప్పబడింది. చాలా అద్భుతమైనటువంటి పండుగ. కనుక పురాణాల్లో, గాథల్లో అక్షతృతీయ గురించి చెప్పినటువంటి స్థితిగతులు వేరు. మనము చాలా నిష్ఠగా ఉండాల్సినటువంటి రోజు, మనము ఉద్ధరించుకోవలసినటువంటి రోజు, లోకాన్ని సుభిక్షంగా ఉంచడానికి మనం చేయాల్సినటువంటి దాన ధర్మాలు అందులో పాత్రగా మనము ఉండాల్సినటువంటి రోజు ఈ అక్షతృతీయ.